హాయ్ ఫ్రెండ్స్, హెల్తీ జ్యూస్ ఈరోజు మీకు పాలకూర అనమాట. పాలకూర జ్యూస్ చేసుకుని నాకు చాలా నీరసంగా ఉంటుంది. నేను ఎప్పుడు తాగేదాన్ని, అది వరకు ఇప్పుడు తాగట్లేదు. కొంచెం వాతావరణం చేంజ్ వల్ల కానీ ఎట్లన్నా కానీ కొంచెం నీరసంగా ఉంటుంది. ఇది తాగితే చాలా చాలా మనకి అసలు బీపీ చాలా డౌన్ అయిన వాళ్ళకి హెల్తీగా అనిపిస్తుంది. ఇది పాలకూర నేను కొంచెం నీళ్ళలో ఉప్పు వేసుకుని పాలకూర కడుగుతున్నాను. నీళ్ళలో వేసుకుని దానికి కావాల్సిన పాలకూరది ఒక చిన్న బీట్రూటు, కొత్తిమీర, కరివేపాకు అన్నమాట. కడిగి దీంట్లో వేసుకుంటాను. కొంచెం వేడి చేసి, పాలకూర వేడి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం అరాయింపు లేని వాళ్ళకి ఏదన్నా కొంచెం చాలామందికి సరిపడదు పచ్చి జ్యూస్ తాగితే. కొంచెం లైట్గా ఒక 2 minutes వేడి చేసుకుని లైట్గా వాటిలో ఇవి వేసుకుని, ఇవి కూడా వేసుకుని జ్యూస్ చేసుకుని తాగితే చాలా హెల్తీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా రక్తహీనత ఉన్నవాళ్ళు కానీ కరివేపాకు, బీట్రూట్ మీకు తెలిసిందే, చాలామందికి తెలిసే ఉంటుంది. దాంట్లో నేను పుదీనా కూడా యాడ్ చేశాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇన్ని వేసాను కాబట్టి చాలా చాలా హెల్తీగా ఉంటుంది మనకి. దానివల్ల ఎఫెక్ట్ ఎవరికి ఉండదు, అందరూ తాగొచ్చు. చాలా మంచిదన్నమాట. దీంట్లో నేను కొంచెం నీళ్ళు వేసుకుని వేడి చేసి మీకు జ్యూస్ చేస్తాను. బాయిల్ అయిపోయింది, చాలు 1 minute ఇట్లా బాయిల్ అయిన తర్వాత దాంట్లో కడుక్కున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ప్లస్ ఇది వేసేసి మిక్సీ పట్టుకుని అంతే. ఇష్టమైతే అట్లనే తాగొచ్చు, లేకపోతే కొంచెం తేనె వేసుకుని తాగాలి. ముందు మా ఛానల్ చూడని వాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ముందెళ్ళి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. ఆల్ అని వస్తుంది. నేను పెట్టే అన్ని వీడియోలు మీకు వస్తుంటాయి. ప్లీజ్ లైక్ చేయండి. నాకు ఏదో తెలియక వీడియోలు చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేసేది మీరే నా కుటుంబం అనుకుని. ప్లీజ్ 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 మీరందరూ నా కుటుంబం. ప్లీజ్ సబ్స్క్రైబ్. పాలకూర, బీట్రూట్, కొత్తిమీర, కరివేపాకు జ్యూస్ రెడీ. దానిలో నేనైతే హనీ వేసుకున్నాను. హనీ 1 స్పూను, కొంచెం లైట్గా కొత్తిమీర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, బీట్రూటు, పుదీనా. పాలకూర చాలా హెల్తీ జ్యూస్ ఇది. మనం ఎంత మందులు వాడినా కూడా మనకి అంత హెల్తీగా ఉండలేము. ఈ జ్యూస్ తాగండి. వారంలో కనీసం మినిమం 3-4 రోజులైనా తాగండి. వారంలో డే బై డే 4 రోజులు తాగండి. చూడండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ జ్యూసు ఎవరైనా తయారు చేసుకుని తాగేవాళ్ళు ఉంటే ఇలాగైనా ఇంకా వెరైటీగా మీరు చేసుకుంటారా నాకు కామెంట్లో పెట్టండి ప్లీజ్. బాయ్. టేస్ట్ కూడా చాలా బాగుంది. తాగేసాను. తాగేది చూపించకూడదు కానీ సూపర్గా ఉంది. మీరు ఏదో చెప్తున్నా అంటే అనుకోవద్దు. నాకు నచ్చితేనే నేను మీకు చెప్తాను. చాలా బాగుంది. చాలా చాలా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర స్మెల్ వస్తుంది. కొంచెం లైట్గా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఆ పచ్చి స్మెల్ అంతా పోయింది. కొంచెం బాయిల్ చేయాలి. 2 minutes బస్. బాయ్.